నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బీజేపీ జెండా ఎగురవేయడం చాలా సంతోషంగా ఉందని బీజేపీ పట్న అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని స్థానిక బస్టాండ్ వద్ద బీజేపీ దుబ్బాక మున్సిపల్ పట్న అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేష్ గౌడ్, స్థానిక బీజేపీ నాయకులు కలిసి ఢిల్లీలో బీజేపీ గెలుపు సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. పటాకులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఢిల్లీలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, రాబోయే స్థానిక ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాషాయపు జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్న మాజీ అధ్యక్షుడు సుభాష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మట్టా మల్లారెడ్డి, నేహాల్ గౌడ్, రమేష్ రెడ్డి, సుంకోజ్ ప్రవీణ్, సాయి కుమార్, పెంటం బాలకిషన్, మహేష్ పలువురు ఉన్నారు. ఈరోజు 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠం మీద బీజేపీ జెండా ఎగరవేయడం చాలా సంతోషకరం. ఇది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చలవ వల్లనే మనం ఇప్పటికీ గెలిచినాం. త్వరలోనే మనం తెలంగాణ మీద కూడా మన బీజేపీ జెండా ఎగరవేసి ఖచ్చితంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తామని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. అందరు బాలసనకి పెడతారు. అవే జిల్లా అధ్యక్షుడు కాకుండా పెడుతున్నారు. ఏమున్నది బయట తీసుకున్నా కదా. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం, బీజేపీ బీజేపీ జగన్ గారి నాయకత్వం. జై మోదో భారత్ 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 మాతా, జై 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 మోదో భారత్ 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 మాతా, భారత్ మాతా की జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, రావు గారి నాయకత్వం, భారత్ మాతా की జై. ఢిల్లీ ఎన్నికల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన పట్ల దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి దేశం అన్ని రంగాలు అభివృద్ధిస్తున్న తరుణంలో మరి ఢిల్లీ ఎన్నికల లోపల కూడా ఈరోజు ఆ రాష్ట్ర ప్రజలు మరి బీజేపీకి అనుకూలంగా ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా మరి కాంగ్రెస్ ఉనికి లేకుండా పోతా ఉంది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల కూడా మరి కాంగ్రెస్ పార్టీని పొందబెట్టే రోజులు మరి త్వరలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉన్నాం. అనేక రకమైన హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత ఈరోజు ప్రజల్ని మోసం చేస్తూ మరి పబ్బం గడుపుతూ ఉంది. దేశవ్యాప్తంగా మరి బీజేపీకి అనుకూలంగా ఏ విధంగా అయితే మరి ఫలితాలు వస్తూ ఉన్నాయో మరి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల కూడా మరి తెలంగాణ వ్యాప్తంగా కూడా మరి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పీటీసీ ఎన్నికలు మరి గెలవబోతా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు మరి దగ్గరలోనే అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.